శ్రీకాకుళం పోరాటం చేసిన జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే కిరిమిల్ని పరామర్శించడం, అదేవిధంగా ఆ ఒక్కటి తప్ప స్థితిని తప్ప స్థితి ప్రారంభించిపోయి చివరికి జైలు కూడా పోకుండా ఆయన తిరిగి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లెలు ఈరోజు ఆపరేషన్ జరిగింది, హాస్పిటల్లో ఉంది, చావు బతుకుల మధ్య ఉంది. కనీసం ఆయన పరామర్శించాలనుకుంటలేదు కదా. ఈరోజు పాదయాత్రలో బ్రహ్మాండంగా పనిచేసింది, ప్రతి రాష్ట్రం అంతా పాదయాత్ర తిరిగింది. ఆమెని నీ ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషించింది. ఆమెని కనీసం మాట వరుస కూడా పరామర్శించాల. కాకపోతే ఈ క్రిమినల్స్ మనిషిని చంపిన వ్యక్తిని పరామర్శించడం పోయి చివరికి జైలు బయట నుంచే పెట్టించారంటే ఈ మనస్తత్వం మంచి మనస్తత్వం అర్థమవుతా ఉంది. ఈరోజు శ్రీల అప్పారావు కొడుకు మర్డర్ చేస్తే, వ్యాసం చేస్తే దాన్ని కేసు పెడితే పోలీసులు మాట్లాడడం పైన వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. చాలా బాధగా ఉంది. నిజంగానే గత ప్రభుత్వంలో ఈయన ఉన్నప్పుడు పర్యటన కూడా మొత్తం క్రిమినల్ పర్యటన తప్ప ఇంకేం లేదు. ఈ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో అల్లకలం చేయాలని, ఏదో రాజకీయం చేయాలని, భోగాపురం ఎయిర్పోర్ట్ సర్వంగా ఒక సంచలనం చేయాలని కుట్రలు చేస్తున్నారు తప్ప నిజంగా శ్రీల అప్పారావు కొడుకు అన్యాయం జరగాలంటే అరెస్ట్ చేయడం అంటే ఖచ్చితంగా తన మీద పోరాడాలి. కానీ ఆయన పరామర్శించబోయి అర్థం కాలేదు. చాలా రకంగా చెప్పాలంటే పూర్తిగా ఆయన కొడుకు తప్పు చేశాడు, దానికి పోలీసులు ఇచ్చేస్తారు, కోర్టుకు వెళ్తారు, జైలు పడతారు. కాబట్టి ఇవన్నీ చూడాల్సిన పోయి దానికి పరామర్శించబోయాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా బాధగా ఉంది కూడా. ఈరోజు అభివృద్ధి పక్కన పెట్టేసి కేవలం శ్రీకాకుళం పక్కన పెట్టాడంటే ఈయన తెలంగాణ బెంగళూరు నుంచి అప్పుడప్పుడు రావడం, పర్యటన చేయడం తప్ప ఇంకేం కార్యక్రమం ఏమీ లేదు. పూర్తిగా కూడా ప్రజల కార్యక్రమాలు వదిలేశాడు, ప్రజా కార్యక్రమాలు వదిలేశాడు. అసెంబ్లీకి రావడం లేదు, అసెంబ్లీకి పాల్గొనడం లేదు. ఇవన్నీ చూస్తుంటే సొంత ప్రయోజనాలకు తప్ప వేరే ప్రయోజనం కాదని, రాజకీయ ప్రయోజనం తప్ప ఏ రకంగా కుట్రలు తప్ప అభియోగాలు తప్ప ఏమీ లేదని స్పష్టంగా కనబడుతోంది. మేము ఖండిస్తున్నాం. టీడీపీ నేతలు కారులో ఉండగానే డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే తప్పించి మీరు కూడా అలా చేశారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయమా అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు కదా, మీరేమంటారు దాని గురించి? గతంలో టీడీపీ నేతలు ఈ రకంగానే చేశారు, మీకొక న్యాయం మాకొక న్యాయమా అంటున్నారు. అది నిజంగా సార్. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ సంఘటన వేరు, ఆ అభ్యర్థులు వేరు. దాన్ని అరెస్ట్ చేశారు, జైలు పెడతారు. దాన్ని కావాలని మెన్షన్ చేయడం అంటే సాగు చెప్పడం తప్ప వేరే మార్గం కాదు. దాని మీద ఎవరైనా కానీ, ఆ తప్పు చేయడం ఎవరైనా కానీ మా కూటమి ప్రభుత్వంలో ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా చర్య తీసుకుంటాం, కేసులు పెడతాం, జైలు వేస్తాం. కాకపోతే కేసులు పెట్టాల్సిన అవసరం అయితే పరిశీలించి విచారించి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నిక యాక్సిడెంట్ లో తెలుగుదేశం అభ్యర్థి చేసిన కార్యక్రమాలు కరెక్ట్ కాదు. ఆ అభివృద్ధికి దాని మీద యాక్సిడెంట్ మా పేరు మార్చిన కూడా తప్పది. నేను దృష్టిలో పెట్టుకొని పేర్లు మార్చారని చెప్పడం తప్పని భావిస్తున్నాం. అది కూడా చూసి చదవలేడు, చదివే వ్యక్తి పేర్లు పక్కన చెప్తున్నాడు. ఆయన కనీసం జ్ఞానం కూడా లేదని చెప్తున్నాను. ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి యాక్సిడెంట్ చేశారంటే 100% తప్పది, చేయలేదు. వేరే నియమాలు పెట్టుకొని పేర్లు పెట్టుకొని మామూలు కావాలని తెలుగుదేశం పైన బుర్చాలని తప్ప వేరే మార్గం లేదని చెప్తున్నాను. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. తప్పుడు వార్తలు, ఈ విధానం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం. ఒక గురువేంద్ర ఎమ్మెల్యే కొన్న జగన్మోహన్ రెడ్డికి ప్రజా సమస్యలు పాల్గొనాలని, ప్రజా కార్యక్రమాలు పాల్గొనాలని, ఇటువంటి కార్యక్రమాలు కరెక్ట్ కాదు. నేరస్తుల్ని పరామర్శించుకోవడం, జీవితంగా తేగ పెట్టుకోవడం, శవరాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదని మళ్ళా కూడా మీరు ఒకటి అన్నారు చౌదరి గారు, ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి అది బయటికి మంచిగా పేరు రాకూడదని ఇలాంటి కార్యక్రమాలు కుట్రలు పన్నుతున్నారని, భోగాపురం ఎయిర్పోర్టుకి శంకుస్థాపన చేసిందే నేనని చెప్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడాలంటే 2019లో సీఎం చంద్రబాబు గారు ప్రారంభోత్సవం చేశారు. ఆ కార్యక్రమంలో ఈ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 80% భూములు అప్పుడే సేకరించారు. దీంట్లో 26 పనులు, 25% కూడా పనులు పూర్తి చేయాల. ఇప్పుడు మళ్ళీ 80% పనులు మేము పూర్తి చేసాం. ప్రధానమంత్రి నుంచి పరామర్శం చేస్తున్నారు. ఎయిర్ బస్ కూడా ఎర్ర బస్ కూడా ఎయిర్ బస్ కి ఎట్ వస్తుందని వ్యంగ్యంగా మాట్లాడిన సంఘటనలు మనం చూసాం. ఎందుకంటే రోడ్ లేదు, అనేక సమస్యలపైన పోరాడుతున్నారు. దీన్ని కావాలని విశాఖ ఎయిర్పోర్ట్ లో ఈగలు దొరుకుతున్నారు, ఇక్కడికి ఎయిర్పోర్ట్లు కావాలని ఏలం చేసే సందర్భం చూసాం. కాబట్టి ఉత్తరాంధ్రకి మేము ఒక మంచి కార్యక్రమం చేస్తామంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ చేస్తామంటే దాన్ని అభినందించాల్సి పోయి వ్యంగ్యంగా మాట్లాడిన కరెక్ట్ కాదు.
దాన్ని డెవలప్ చేయాలని ఈ కార్యక్రమాలు చేయడం ఇంకా ఘోరంగా ఉంది. దీన్ని పూర్తిగా చూస్తుంటే ఇది డామినేషన్ చేయడానికి, కార్యక్రమం చెడగొట్టడానికి చేస్తున్నారని కుట్రబంతాలని అభియోగం ఉంది. ప్రధానమంత్రి కార్యక్రమం పెద్ద ఎత్తున వస్తున్నారు, ప్రచారం తెలుగుదేశం పార్టీకి వస్తుంది కాబట్టి దీన్ని రాకుండా చేయాలంటే ఏదో ఒక పేరుతో శవరాజకీయాలు నిందితులు పరామర్శించడం చేయాలి కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నారు. కరెక్ట్ కాదు. భోగాపురం ఎయిర్పోర్టు ఈ రోజు ఉత్తరాంధ్రకి ఒక మంచి కార్యక్రమంగా, అభివృద్ధి కార్యక్రమంగా, సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంగా చేస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వం 80% పనులు పూర్తి చేసాం. మీరు మీ భోగాపురం ఎయిర్పోర్ట్ లో 500 ఎకరాలు ఎనికి తీసుకున్నారు. ఇప్పుడు అది కూడా మేము ఇచ్చి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మళ్ళీ ఎయిర్పోర్ట్ చేస్తున్నాం. అన్ని ఎయిర్పోర్ట్లు ఈ చెన్నై, హైదరాబాద్ పోనీయకుండా విశాఖ నుండి పోవడానికి ప్రయాణ సౌకర్యంగా ఉండడం కోసం ఎయిర్పోర్ట్లు నిర్మించాం. దాన్ని ఇంటర్నేషనల్ కనెక్టివిటీకి వస్తూ ఉంది. ఆ కనెక్టివిటీ ఉపయోగించుకుని విదేశాలకు కూడా పోవచ్చని భోగాపురం ఎయిర్పోర్ట్ లో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న కార్యక్రమాన్ని చేపట్టడం అవుతోంది. ప్రధానమంత్రి ప్రారంభించబోతారు. ఈ కార్యక్రమాన్ని ఎట్టయినా సరే అర్వాస్పాలని చేస్తున్న కుట్రలో భాగంగా ఏ కార్యక్రమం లేదు కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్లు ఎవరిని చెప్పినా రేపు ప్రారంభం జరుగుతామని, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని, ప్రయాణాలకి అదే రైతుల పంటలు ఎగుమతి చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని భోగాపురం ఎయిర్పోర్ట్ ని రోజు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రారంభిస్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచి ఉపయోగకరమైన కార్యక్రమం కాబట్టి దీన్ని అభినందించాలని దాని కరెక్ట్ కాదని రాజు గారి మీద కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది మాజీ మంత్రుల మీద మీ ప్రభుత్వం కక్ష కట్టింది అని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగానే కక్ష కట్టిందంటారా? తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టేస్తారు. ఎందుకంటే తప్పు అనేది ఎవరైనా ఎంత వాడైనా మా పార్టీ వాళ్ళైనా ఒప్పుకోం. దీంట్లో ఎవరైనా సరే శిక్ష అర్హులు కాబట్టి తప్పు ఉంటేనే మేము శిక్ష పడతాం, శిక్షణ ఏర్పాటు చేస్తాం. కాబట్టి పోలీసులు, యంత్రాంగం, ప్రభుత్వం దాని పని చేసుకుంటూ పోతుంది. తప్పు చేయని వాళ్ళు ఉప్పు నీళ్ళు తాగినట్టు మేము ఎందుకు అడ్డుపడతాం? తప్పు ఎవరిని చేయనా వదిలిపెట్టాం, ఎవరు ఎంత వాడినా వదిలిపెట్టామని చంద్రబాబు ఎన్డీఏ గవర్నమెంట్ చెప్తా ఉంది. మేము తప్పు చేస్తే కూడా ఒప్పుకోవడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారు మేము తెలియజేస్తున్నాం సార్. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను. అందుబాటులో ఉన్నాను సార్. మనతోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. అశ్విన గారు, మీకు, శ్రీనివాస్ చౌదరి గారికి, అదేవిధంగా పాల్గొంటున్న మన కృష్ణవేణి గారికి, అదేవిధంగా అక్షర సత్యం గారికి, చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం అండి. ఎస్, మీ డిబేట్లోకి వెళ్ళే ముందు మంత్రి గారు మాట్లాడిన బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. ఒక పేదవాడికి అన్యాయం జరిగిందనో కాదు ఆయనకి అక్కడికి వెళ్తుంది. సాక్ష్యాల్ని చట్టవిరుద్ధంగా తారుమారు చేసి ఒక పేద వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తిని, యువకుడిని తప్పించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తామంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి.